హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియోలో నేను రీసెంట్గా ఐకియాలో పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఐకియా విజిట్ చేసే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఐకియాకి ఎంటర్ అయిన తర్వాత మనకి సైడ్లో వాల్కి ఇట్లా ఒక బాస్కెట్ లాంటి దానిలో మీకు ఇట్లా కొన్ని బ్రోచర్స్ అలాగే కొన్ని పెన్సిల్స్ అనేవి కనిపిస్తాయి. చాలామంది ఇవి జస్ట్ డిస్ప్లే కోసమని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఖచ్చితంగా అవి తీసుకోండి. ఎందుకంటే మీకు ఆ బ్రోచర్లో లోపల ఇన్సైడ్ అంతా కూడా ఐకియా స్టోర్లో మీకు ఏ రూమ్లో ఏది అవైలబిలిటీలో ఉంటుంది, ఏ బ్లాక్లో ఏది ఉంటుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే ఆ పెన్సిల్ వల్ల మీరు ఏంటంటే క్లియర్గా ఏది విజిట్ చేయాలనుకుంటున్నారు, పర్టికులర్ మీరు ఏ సెక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది డీటెయిల్గా ఆ బ్రోచర్ ఆర్ లీఫ్లెట్ వాట్ ఎవర్ యూ మైట్ కాల్ అది బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకోండి. బేసిక్గా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా చాలా ఎసెన్షియల్ అండ్ హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. అండ్ ఐకియా గురించి చెప్పాలంటే వన్ మోర్ పాయింట్, మీరు ఎంటర్ అయితే వన్స్ మీకు మధ్యలో అంటే లైక్ బిగ్ బజార్, డిమార్ట్ ఇట్లాంటి వాటికి లాగా మధ్యలో మీకు ఎగ్జిట్ పాయింట్స్ అనేవి ఉండవు. ఒకే ఎంట్రీ పాయింట్ ఉంటే మీరు మొత్తం స్టోర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ చేయగలరు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది పేపర్ టేప్ అండి. అంటే మీకు అక్కడ ఏదైనా ఐటమ్ నచ్చితే లైక్ కిచెన్ వేర్ కానివ్వండి లేదా బెడ్ సైజెస్ ఇట్లాంటి ఏదైనా మెజర్ చేయాలంటే ఇట్లాంటిది ఒక పేపర్ టేప్ ఇస్తారు. అది కూడా మనకి వాల్కి హ్యాంగ్ చేసే ఉంటుంది. అది కూడా ఒకటి తీసుకోండి మీకు ఇన్ కేస్ ఫర్నిచర్ ఏమైనా పర్చేస్ చేసే ఐడియా ఉంటే. అండ్ ఇప్పుడు నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నానండి. ఇది బ్రన్సాప్ అంట ఈ బ్రాండ్. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వింటాం. ఇదేంటంటే రెగ్యులర్గా మనకి తవ్వాకి ఉన్నట్టు కార్నర్స్ అంతా అట్లా ఏమి ఉండదు. కొంచెం సడన్గా చూడగానే క్యాస్ట్ అయన్ లుక్ అయితే ఉంటుంది. పైన అవుటర్ లేయర్ అనేది అంటే ఎట్లాంటి బార్డర్ లాగా లేకుండా. సో ఈ తవా డయామీటర్ వచ్చేసి 23 సెంటీమీటర్స్ విత్ 9 ఇంచెస్ అండి. దీని కాస్ట్ నాకు 399 రూపీస్ పడింది. లైక్ అదర్ తవాస్ దీని హ్యాండిల్ చూస్తే మీరు పైన స్టీల్ బేస్ దగ్గర దాకా కూడా ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూస్ చేశారు. సో దానివల్ల మనకి ఏంటంటే బై మిస్టేక్ ఆ ప్యాన్ అనేది కుక్ చేసేటప్పుడు టచ్ చేసినా కూడా అంత త్వరగా హీట్ అనేది బాడీకి అంటే స్కిన్కి తగలకుండా ఉంటుంది. సో చాలా ఫ్లాట్గా చాలా క్యూట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది నాకైతే ఈ దోశ ప్యాన్ అనేది. నెక్స్ట్ అని మీకు చూపించేది స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అండి. ఇదేంటంటే జనరల్లీ మిక్సింగ్ బౌల్ అని చెప్పొచ్చు. ఈ మిక్సింగ్ బౌల్ ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉంది. నేను మీడియం సైజ్ పికప్ చేసుకున్నాను. దీని కాస్ట్ నాకు 269 రూపీస్ పడింది. మేబీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ మనకి అదర్ షాపింగ్ సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరకవచ్చు. బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్టికులర్ షూర్ అబౌట్ ద సైజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది కూడా కైండ్ ఆఫ్ మిక్సింగ్ బౌల్ ఆర్ డెకరేటివ్ బౌల్ అనుకోవచ్చు. దీని ప్రైస్ అయితే రియల్లీ అన్బిలీవబుల్. ఇది గ్లాస్ మెటీరియల్. ఇది నాకు 59 రూపీస్ పడింది. సో కలర్ కూడా కొంచెం యూనిక్గా ఉంది. మిక్సింగ్ బౌల్గా యూస్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ మనది మెయిన్లీ కుకింగ్ రిలేటెడే కదా ఛానల్ అనేది. సో చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి నేను ఇది పిక్ చేసుకున్నాను. ఈ బడ్జెట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఓన్లీ నాకు ఇదొక్కటే కలర్ ఆప్షన్ కనిపించింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందని అది పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఒక వైడ్ నాన్ స్టిక్ కడాయి. ఈ బ్రాండ్ నేమ్ కూడా నేను ఫస్ట్ టైం అండి వింటాం. ఫ్రూక్ కకా అంట. కొంచెం నేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా బిట్ టిపికల్గానే ఉంది. అండ్ ఇది నాకు కాస్ట్ 799 రూపీస్ పడింది. దీనికి పైన లిడ్ అనేది ఏమీ రాలేదండి. యూజువల్లీ మనకి నాన్ స్టిక్ కడాయిస్ అంటే ఇంత డయామీటర్ ఉండదు. బట్ ఇదేంటంటే కొంచెం వైడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం టూ హెవీగా కూడా ఏమీ అనిపించలేదు. కొంచెం లైట్ వెయిటే ఉంది. మెటీరియల్ అండ్ క్వాలిటీ పరంగా బాగుంది. కంపేర్ టు రిమైనింగ్ అదర్ బ్రాండ్స్ అంటే యూజువల్లీ నిర్లప్ ఇట్లాంటి వాటిల్ కంపెనీస్ అని ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఈ బ్రాండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో కొంచెం స్పేషియస్గా ఉంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అనిపించింది నాకు. సో అందుకని అదొకటి పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఒక బ్లాక్ కలర్ మెల్మైన్ మెటీరియల్లో డెకరేటివ్ ప్లేట్. ఇక్కడ కాస్ట్ మీకు 1323 అని మెన్షన్ చేసున్నారు. ఇది ఏంటంటే ఓన్లీ కిచెన్లోనే కాదండి, మీరు ఇది ఒక కైండ్ ఆఫ్ షో పీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో చాలా యూనిక్గా అనిపించింది నాకు చూడగానే. అండ్ దీని కాస్ట్ 199 రూపీస్ పడింది. దీనిలో కొంచెం చిన్న సైజ్ కూడా ఉంది. అది సమ్వేర్ అరౌండ్ 169 ఆర్ 59 చూసినట్లు గుర్తు. అండ్ దీనిలో ఓన్లీ కలర్ అండి, కలర్స్ ఏమీ లేవు. సో చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీగా అనిపించింది నాకైతే చూడగానే. ఇమీడియట్గా నేను కార్ట్లోకి యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది అంత హెవీ వెయిట్ కూడా లేదు. ఫైన్ టెక్స్చర్ అండ్ ఫైన్ స్మూత్ ఫినిషింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది జనరలీ నూడిల్స్ ఇట్లాంటివి వాటివి మనం కలెక్ట్ చేసుకోవడానికి రిమూవ్ చేయడానికి యూస్ చేసే టాంగ్స్ టైప్ మెటీరియల్ అండి.
గ్రిల్ వచ్చేసి ఇది స్టెయిన్లెస్ స్టీలేనండి. ఇది నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా చూశాను. ప్రైస్ ఒక 30-40 రూపీస్ వేరియేషన్ ఉంది. నాకు అక్కడైతే 179 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది గ్రాసరీస్ ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు మిగిలిపోతే ఆ కవర్స్ని సీల్ చేయడానికి యూస్ చేసే క్లిప్స్ కైండ్. ఇక్కడ ఒక ప్యాక్లో వచ్చేసి టోటల్గా 30 క్లిప్స్ ఉన్నాయండి. 20 ఏమో స్మాల్ సైజ్, 10 ఏమో బిగ్ సైజ్. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది బిగ్ సైజ్. యూజువల్లీ చాలామంది ఏంటంటే కవర్స్లో తెచ్చుకున్న గ్రాసరీస్ ఏం చేస్తారంటే డబ్బాల్లో పోసాక ఎంతో కొంత లెఫ్ట్ ఓవర్ ఉంటే అట్లా పెట్టి ఉంచేస్తారు. బట్ దానివల్ల ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో ఏంటంటే పురుగులు లాంటివి లేదా ఇలా అన్వాంటెడ్ అన్నీ కూడా డస్ట్ కూడా చేరే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టి మీరు సీల్ చేయొచ్చు. బట్ ఇంకా కొంచెం కంఫర్టబుల్గా ఇంకొంచెం సెక్యూర్గా ఉండాలి అంటే ఐ బెటర్ సజెస్ట్ యూ టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ క్లిప్స్. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా దొరుకుతాయి. బట్ అందులో నేను అమెజాన్లో చూసినప్పుడు 20 పీసెస్ అరౌండ్ 119 రూపీస్ ఉందండి. ఇక్కడ నాకు 30 క్లిప్స్ వచ్చేసి 99 రూపీసే పడ్డాయి. సో పీసెస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, అలాగే రిలయబుల్గా కూడా ఉంది ప్రైస్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది మీరు కైండ్ ఆఫ్ స్క్రబ్బర్. ఇది జనరల్లీ మన కిచెన్లో క్లీనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ దాన్ని ఏంటంటే అట్రాక్టివ్గా కనిపించడం కోసం 3 లేయర్ అది ఒక హార్స్ షేప్లో డిజైన్ చేశారు అంతే. స్పాంజ్ మీద ఎంఆర్పి 69 రూపీస్ ఉంది, కానీ అది 49 రూపీస్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ అంటే కొన్ని మా మదర్ తీసుకున్నారు. వీటిలో ఇవి డెకరేషన్ పర్పస్ కోసం యూజ్ చేసే సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో ఇవి ఈచ్ క్యాండిల్ అప్రాక్సిమేట్లీ 4 అవర్స్ వరకు ఉంటుందంట. చాలా మంచి అరోమా ఉంటుందని మదర్ చెప్పారు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను ఇట్లాంటివన్నీ, ఎందుకంటే నాకు అన్ని కైండ్స్ ఆఫ్ స్మెల్స్ అనేవి అంత ఇదవ్వదు. నాకు కొంచెం డీసెంట్గా ఉండాలి, కొంచెం హై అరోమా ఉంటే ఐ కాంట్ బేర్ సచ్ కైండ్ ఆఫ్ స్మెల్స్. అండ్ నెక్స్ట్ ఒక సిజర్స్ ఏదో తీసుకున్నారు, అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పారు మమ్మీ. సిజర్స్ 45 రూపీస్ పడిందండి, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది థిన్ బిస్కెట్స్ మేడప్ ఆఫ్ జింజర్ అండి. యాక్చువల్లీ ఇక్కడ అది స్టార్టింగ్లోనే మాకు కనిపించింది జింజర్ థిన్స్ అని. ఇది 150 గ్రామ్స్ ప్యాకెట్. టేస్ట్ కూడా చేశాను, యాక్చువల్లీ చాలా బాగుంది. యూనిక్ ఫ్లేవర్ ఉంది. అంటే యూజువల్లీ మనం కుకీస్ ఆర్ బిస్కెట్స్ అంటే అల్లం యూజ్ చేసి ప్రిపేర్ చేయడం చాలా తక్కువ కదా, సో చాలా క్రిస్పీగా చాలా బాగుంది ఫ్లేవర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే బ్రష్ విత్ స్టాండ్ అనమాట. ఇవి చాలానే ఉన్నాయండి. ఇట్లాంటి ఐటమ్స్ ఏంటంటే లాంగ్ రన్లో ఒకేసారి పర్చేస్ చేసుకుంటే లాంగ్ రన్ యూసేజ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోదలుచుకుంటే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. బట్ కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. స్టోర్ మొత్తం కంప్లీట్గా చెక్ చేయాలి తరోగా అంటే, ఎందుకంటే ఇందాక యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే వన్స్ ఎంటర్ అయితే మీరు మొత్తం కంప్లీట్ అయితే కానీ ఎగ్జిట్ చేయలేరు, ఎందుకంటే మీకు మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ అనేవి ఉండవు. అండ్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి మీరు హాఫ్ ద వే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు హాఫ్ కంప్లీట్ చేస్తే అప్పుడు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ రిమైనింగ్ హాఫ్ కంప్లీట్ చేసుకోవచ్చు షాపింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 3 టైర్ ట్రాలీ స్టాండ్ తీసుకున్నానండి. ఇది మొత్తం కూడా మనకేంటంటే డిస్ప్లే పీస్ చూపిస్తారు. మనకు అది చెప్పినట్టు ఇందాక మీకు ఆ కోడ్ మనం పిక్ తీసుకుని కింద మనం బిల్లింగ్ సెక్షన్ దగ్గర చూపిస్తే వాళ్ళు అక్కడ మనకు వేర్ హౌస్లో ఉన్నది ఇచ్చేసారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం వేర్ హౌస్ నుంచి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ కోడ్, ఆ కలర్, జస్ట్ ఆ 2 మాత్రం మనం చెక్ చేసుకోగలం. మనకి అక్కడ అది ఓపెన్ చేసి అన్సీల్ చేసి ప్యాకింగ్ అయితే చూపించరు. కావాలి అనుకుంటే మనం బిల్లింగ్ అయిపోయిన తర్వాత కౌంటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం అన్సీల్ చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళు మాత్రం సీల్ చేసి చూపించరు. ఏంటంటే వాళ్ళు బల్క్లో హ్యూజ్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ నాకైతే ఎక్కడో కార్నర్లో కొంచెం డౌట్ అనేది ఉంది, ఎగ్జాక్ట్లీ అదే ఉందా కాదా అనేది. బట్ ఇంటికి వచ్చే వరకు అయితే ఓపెన్ చేయలేదు మేము. సో ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనేది ఉందండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. సో చాలా రిలయబుల్గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్ పడింది. ఇది 8 kgs ఉందండి వెయిట్ అనేది. కిచెన్లో స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అంటే లైక్ ఆనియన్స్, పొటాటోస్ ఇట్లాంటివి వేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ మీరు కిడ్స్ స్టోరేజ్ షెల్ఫ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మల్టీపర్పస్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. నేనేంటంటే కిచెన్ పర్పస్ కోసం తీసుకున్నాను. సో మెటల్ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ బోత్ ఆర్ ఎఫోర్డబుల్ అని అనిపించింది నాకు. ఇప్పుడు ఇదంతా నేను మా బాబు ఇద్దరం కూర్చుని దీన్ని మొత్తం అసెంబుల్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఐటమ్స్ మీరు పర్చేస్ చేస్తే లైక్
ఫర్నిచర్ కానీ వార్డ్రోబ్స్ ఇట్లాంటివి కానీ ఐకియా వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ అవి కూడా చేస్తారంట. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ హర్డ్ వాళ్ళ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కొంచెం బిట్ హైయర్ ఎండ్ అని విన్నాను. ఐఎమ్ నాట్ ప్రెటీ మచ్ షూర్ అబౌట్ దట్. నేను కూడా ఈ ఐకియా వ్లాగ్స్ ఇవి చేసిన వాళ్ళ దగ్గర వీడియోస్లో చూసే నేను చెప్తున్నాను మీకు. సో ఇలా నేను మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత దీని కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా హెవీ వెయిటే క్యారీ చేస్తుంది, 3 టైర్ కదా, ఇనఫ్ సఫిషియెంట్ స్పేసింగ్ కూడా ఉంది. అండ్ దీనిలో చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయండి. మాకు కనిపించినంత వరకు అయితే రెడ్, పింక్, గ్రే, సో కొన్ని యూనిక్ పాస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఏంటంటే అవన్నిటికంటే కూడా కొంచెం నాకు బ్లాక్ డీసెంట్ లుక్ అనిపించింది. అండ్ హియర్ ఐఎమ్ యాడింగ్ ఇక్కడ ప్రైజ్ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇది స్టోర్లో నేను క్లిక్ చేసిన పిక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 సిరామిక్ మగ్స్ తీసుకున్నాను. ఈ మగ్స్ ఈచ్ 99 రూపీస్ పడింది. యాక్చువల్లీ ఈ సిరామిక్ మగ్స్ మా హస్బెండ్ కోసమేనండి. డైలీ హీ విల్ బి హ్యావింగ్ హిస్ మార్నింగ్ కాఫీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిరామిక్ కప్స్. సో చాలా ఉన్నాయి, బట్ స్టిల్ హీ లవ్స్ హ్యావింగ్ దెమ్ ఇన్ సిరామిక్ కప్స్. సో ఇది నా టోటల్ ఐకియా షాపింగ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? వీటిల్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది, ఏదైనా యూస్ఫుల్ అయిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.